అన్నట్టు కేన్ మామో సూత్తివి కదా ఎట్టుంది పర్ఫార్మెన్స్? ఎస్ గమ్మా ఇస్మతికి గా కట్టపై ఎట్టనో మనకి నువ్వు గట్టనే అని నిరూపిస్తున్నావు తీవే. నీ ఎవ్వ గదెం సపరియడం తమ్ముడు. అరే ఆంతాలకు ఒత్తునవు జోప్తున్నావు రిపీటు, ఒత్తునవు సపరెత్తునవు రిపీటు, లాస్ట్ కి అమావాస్య రోజున కూడా అరుపులు ఉట్టించినవు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ తమ్ముడు? మళ్ళా లేకపోతే మొన్న వేలం పట్ల వానికేళ్ళు ఏం చేసినారనుకున్నవే? నీ ఎవ్వ నాకెళ్ళి కొంచెం కూడా దేకను కూడా దేకలే, ఈ మాత్రం ఉంటది మరి. ఎస్ సూపర్ తమ్ముడు. కేన్ మామ ఏమన్నా అంటే అన్నారంటారు గాని లేక లేక నూరు జప్పరిత్తే గది కూడా కరెక్ట్ టైంలో కొంచెం కూడా గుర్తిత్తలేరేందే. ఇన్ఫాక్ట్ మన మిచ్చలన్న కంటే స్పీడ్ గా జప్పరిచ్చినా కదనే నూరుని. నన్ను జర గుర్తించరే. ఓసిని ఎంత పెద్ద మాట తమ్ముడు. నువ్వు గాన ఎప్పట్లకన్నీ కాలెత్తేసింటే మనం మ్యాచ్ గెలిచేతోళం కాదు, సిరీస్ వచ్చేది కాదు. మళ్ళా గది నిజమే కదన్నా, గసువంటప్పుడు గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నన్న నా మొగాన వాడేసింటే నాకు ఎంకరేజ్మెంట్ లెక్క ఉంటుండే కదనే. నీ ఎవ్వ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రెండు వానికేనా? అంటే ఇంకా వాడొక్కడే గెలిపించినాడనే నాకు అర్థం కాదు. నాయన తమ్ముడు ఫిలిప్సో, నువ్వు ఫస్ట్ జర ఉప్పు తగ్గి. గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చిండేది నూరు జోపినందుకు కాదువే, గా విరాట్ క్యాచ్ ను పట్టుకున్నందుకు. గా క్యాచ్ గాని ఇరిచిపెట్టింటే నా కథ మొత్తం వేరే ఉంటుండే. ఏమనుకుంటున్నావో? ఎస్ యా మాట కా మాటనే విరాటో. వారు వన్ సైడ్ అయిన మ్యాచ్ ని నూరు జోపి కన్నెగా తిప్పి పడేసినావు. అయింతగా ఒక్క షాట్ మిడిల్ అయింటేనా వామ్మో. ఎనీహౌ కంగ్రాట్స్, దగ్గరకు వచ్చినవుతి. ఓసిని దేనికే కేన్ మామ? దేనికేందే, నూరులకి ఇంకెన్ని 15 కదా అయిపోతాయి. వారని కేన్ మామ గా 100 సెంచరీలు చెయ్యాలన్న మోజు ఉండింటే గా టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చతోనే కాదే. ఎస్ కరెక్ట్ చెప్పినావే విరాటో. కానీ యా మాట కా మాటనే ఇంపాసిబుల్ అన్న మ్యాచ్ ని గెలుస్తాం సో ఈజీ అన్న స్టేజ్ కి తీసుకొచ్చినావు చూడు. సూపర్ విరాటో. వాన్నో మ్యాచ్ గా స్టేజ్ కి కమింగ్ అంటే దానికి ఐఆమ్ కూడా మెయిన్ వన్ ఆఫ్ ద కారణం చూడే, మర్చిపోవాకు. కరెక్టే తమ్ముడు. అందరూ నిన్ను ఆల్రౌండర్ అంటే ఏమో అనుకున్నా గానీ ఉంది నిజంగా నీలో ఉప్పు ఉంది తమ్ముడు. సూపర్ వే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆ మ్యాచ్ లో పర్ఫార్మెన్స్ లేదు గానీ గీడ అందరిని వచ్చి బాగానే గుర్తిత్తునవుతి. వా ఏంది తమ్ముడు ఏమో అంటున్నావు? లేకపోతే ఏంది, నువ్వు కెప్టెన్ గా ఉన్నప్పుడు ఎట్టాడుతోనివి, ఇప్పుడు ఎట్టాడుతున్నావే? అరే గప్పుడు వచ్చి 4 నుంచి బౌలర్లను వాయగొట్టి వాని గల కాన్ఫిడెన్స్ మొత్తాన్ని పటాపంచలు చేసేతోనివి. దెబ్బకు మ్యాచ్ ఫస్ట్ 10 ఓవర్లకే మనకెళ్ళి మళ్ళేది. కానీ ఇప్పుడు కన్నెగా రివర్సు, ఫస్ట్ 10 ఓవర్లకే వాని గల మ్యాచ్లకు వస్తున్నారు. ఏం దగ్గిది? వారని తమ్ముడు మొన్న ఆస్ట్రేలియా సిరీస్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకున్నా. నెక్స్ట్ గా సౌత్ ఆఫ్రికా నేల మీద కూడా మంచిగానే ఆడినా కదలే. యాదో గిదొక్క సిరీస్ గంతే కదా. అప్పుడప్పుడు గిసువంటివి మామూలే తీవే, లైట్ తీసుకో. ఏంది లైట్ అన్నా? నీ ఎవ నాకు తిక్కలేతాందే. అరే నేను కెప్టెన్ గా చేసిన ఆస్ట్రేలియా సిరీస్ పీకింది. నెక్స్ట్ రాహుల్ అన్న కెప్టెన్సీలో సౌత్ ఆఫ్రికా నేల మీద గెలుత్తిమి. మళ్ళా నేను రిటర్న్ వచ్చి కెప్టెన్సీ చేస్తే ఇప్పుడు సిరీస్ వీకింది. నీ అవ్వ ఏందో ఏమో చూడే, నాకు బొత్తిగా అర్థమైతలేదు. నేను కెప్టెన్సీ చేస్తే చాలు సిరీస్ వీక్తాంది. గందుకే తమ్ముడు చెప్పేది ఎవరి మీద ప్రెజర్ పెట్టొద్దని. నీ అవ్వ స్కోరు జోపాలా, స్కోరు జోప్తేనే టీంలో ప్లేస్ గ్యారంటీ అని లేనిపోని కండిషన్లు పెడితే ఇగో గిట్టనే ఉంటది. బైదివే గిదేం టెన్నిసో బ్యాడ్మింటనో కాదువే, ఇండివిజువల్ గా ఆడి గెలిపియనీకే. క్రికెట్ అందరం టీమ్ గా ఆడాలే. ఏంది టీమ్ గా? నీ యాల్ది ఫస్ట్ పవర్ ప్లేలో పుల్లని రిస్క్ లేబట్టి వాయగొడితే ఫస్ట్ 5 ఓవర్లకే కొత్త బాలుకున్న గ్రిప్ మొత్తం అరిగిపోవాలి. దెబ్బకు తర్వాత వానిగాళ్ళు ఎంత స్పింగ్ చేయాలనుకున్న బాలు గంత కూడా తిరగదు. మ్యాచ్ సునాయాసం అవుతుంది. గిది తమ్ముడు గిట్ట ఆడితేనే చూడు మ్యాచ్లు గెలిచేది, సిరీస్లు గెలిచేది. చిన్నగా ముట్టించుకుంటా ఆడితే అందరి మీద ప్రెషర్ పడుతుంది. గందుకే చెప్పేది ఎవరి రోలు వాళ్ళకు ఉండాలని చెప్పి, ఊకే కాదు. వా అమ్మ తోడు చూడే రోహిత్ అన్న, నువ్వు ఏం చెప్తున్నావో ఏమో బొత్తిగా అర్థమైతలేదే. అన్నట్టు ఎట్టుందే పర్ఫార్మెన్స్? పోలే అదిరిపోలే. నాయనా రెడ్డి నువ్వు 50 చూపినావు బాగుంది కానీ ఇంకా బౌలింగ్ ఏందిలే. అరే అందరూ పాపం బౌలింగ్ ఇత్తలేరు అంటే ఇచ్చినా గానీ లేకుంటేనా. వా అంటే ఏందే మళ్ళా బౌలింగ్ ఏందిలే? ఒక్క పుల్ల కూడా వీకకుంటే ఎట్టవే. ఎస్ పుల్లలంటే యాది కొత్తాందివే. గిసువంటి మ్యాచ్ల్లో కావాల్సింది పుల్లలు కాదు, ఎకానమీ. ఎస్ కరెస్టేనే మీ అబ్బాయి. నీ ఎవ మన ఓనిగాళ్ళందరూ T20 రేంజ్ లో వాయి కొట్టించుకుంటున్నారు. గా కుల్దీప్ పైన అయితే గా గుండుగాని చుట్టే చాలు పుర్రు పోసుకుంటున్నాడు. కానీ నువ్వు మాత్రం టెస్ట్ మ్యాచ్ రేంజ్ లో బౌలింగ్ వేసినావే. నీ ఎవ సూపర్ మీ అబ్బాయి. హోల్డెన్ నాయనా గిల్లో నువ్వు ఓలనంటున్నావో తెలుస్తాంది తీవే. నీ ఎవ అసలు ప్లేయర్ అంటే ఎట్టుండాలి? ఎంత వాయి కొట్టించుకున్నా గా రన్స్ ని బ్యాటింగ్ లో కవర్ చేసే కెపాసిటీ ఉండాలి. బైదివే సూత్తివి కదా ఎట్ట సపరిత్తునో. మనతో కథ మొత్తం వేరే ఉంటది. ఎస్ ఇన్ని దినాలు అందరు అంటుంటే ఏమో అనుకున్నా గానీ తమ్ముడు మాత్రం నిజంగానే జెమ్స్. ఓసిని వాని గురించి రిస్పెక్ట్ గానీ నువ్వెంత జడ్డు బై కట్టసాం చేస్తా అంటివి, చేతులు తులతులా అంటున్నాయి అంటివి. ఎస్ నిజం చెప్పాలంటే ఇప్పుడు కూడా 50 చూపి కట్టసాం చేయాలని చేతులు తులతులా అంటున్నాయి తమ్ముడు. కానీ ఏం చెప్తావు, సిరీస్ అయిపోయింది. మళ్ళా సిరీస్లు ఏం రావాతి చూసుకుంటా గానీ. ఓసిని ఇంక ఎప్పుడన్నా? అరే మన పిచ్చిల మీద నువ్వు లాస్ట్ సారి 50 చూపి కట్టసాం చేసింది ఎప్పుడో గుర్తుందేనే? ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ లో చూసినా. నువ్వు ఎప్పుడు అనుకున్నావు లాస్ట్ సారి హాఫ్ సెంచరీ చేసినది గీడ?
రోహిత్ అన్న ఓపెనర్ గా రానప్పుడంట, ధోని అన్న అన్ని ఫార్మాట్లకి కెప్టెన్ గా ఉన్నప్పుడంట, మా మామ ఇంకా ఆడుతున్నప్పుడేనంట, గా మన్మోహన్ సింగ్ తాత ప్రధానిగా ఉన్నప్పుడంటనే నీ అవ్వ ఎన్ని దినాలు అయిపోయిందో నీకన్నా అర్థమవుతుంది అన్న. వచ్చినావు పెద్ద సైంటిస్ట్వి, నీ అవ్వ 2013 గంతే కదా. ఐ కాంట్ బిలీవ్ దిస్ ఏ జడ్డు బై. ఒరే అప్పుడంటే 80% మ్యాచ్లను పైన మన ఒనియాలు నా దాకా రానిచ్చతోలే కాదు, గా మిగిలిన 20% మ్యాచ్లను గా ధోని అన్నకు స్ట్రైక్ ఇచ్చుకుంటే ఆడుతోని. ఇంత పత్యాపారంలో కూడా దగ్గర 5,000 దాకా రన్స్ జప్పరిచిన గిది కానరాదు గాని గా ఆప్షన్ చేరు ఒక్కడే కానొచ్చిందేలే నీకు. అయినా ఆ మాటలే, గా గుండుగాడు ఫిలిప్స్ గాడు ఇద్దరు ఆడుతున్నప్పుడు నాకు బాల్ ఇచ్చింటే మనకి గతి పట్టేదే కాదు కదా. నీ ఎవ్వ పైగా ఇద్దరు రైట్ హ్యాండర్లే, ఇంత చిన్న లాజిక్ ఎట్ట మిస్ అయినావులే. మళ్ళా కెప్టెన్వి దేనికివే? ఏమో చూడే, ఏం అర్థం కాలే. నీ ఎవ్వ వానిగాళ్ళు చిన్నగా గుల్లించుకుంటా ఆడుతుంటే 3 నూర్లు రాదు తీయనుకుని సంబరవర్తి గాని లాస్ట్లో ఇంత రాన మూలిగి సప్పరిస్తారని బొత్తి కనుకలేనే. ఎస్ మిచ్చలన్న గిప్పుడు అనిపిస్తాంది చూడే. గా ఫస్ట్ మ్యాచ్ లో కూడా నువ్వు గా లాస్ట్ 2 ఓవర్లు ఎట్టునోట తిప్పలు పడి ఆడింటే సిరీస్ ఏకంగా క్లీన్ షిప్ అయ్యేది. తమ్ముడు గా మ్యాచ్ ఈ సంవత్సరంలో మనం ఆడే ఫస్ట్ మ్యాచ్, సో దేవునికి ఇచ్చి తీరాలే. చూడు దేవునికి ఇచ్చే తర్వాత అన్ని ఎట్ట గెలితిమో అన్నిటికీ లెక్కలుంటాయి తమ్ముడు. కావాలంటే ఓతూరి మన శాసనాల గ్రంథం చూడువే. కరెక్టేనే మిచ్చల భయ్, అంతా దేవుందయ్యనే చూడే. ఏందిలే దేవుందయ్యనా? నీ అవ్వ రాత్రి పగులు నిద్ర లేకుండా బీరకాయల మీద బీరకాయలేసి గుండు పగులుతున్నా కూడా ఆలోచించి టిప్స్ రాసినా కదవే. ఎట్ట దేవుందయ్య అంటావులే, నాకు అర్థం కాదు. సారీ అన్న, అంతా నీ దయనేనే. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ అబ్బా ఊమన్నా. కావాల్సింది థ్యాంక్స్ కాదు తమ్ముడు, తెలుసు కదా. తెలుసు తీయన్న, పంపిస్తున్నా చూడే. ఎస్ బై ది వే, ఫస్ట్ T20కి కూడా 16 నూర్లు రెడీ చేసుకో తమ్ముడు, టిప్స్ రెడీ చేస్తున్నా. అన్నో నా టార్గెట్ కంప్లీట్ అయ్యిందే. గా T20లకి నేను కాదు కెప్టెన్, మా బక్కోడు సంతూర్ సోప్ గాడు చూడు, మీరు వాడు చూసుకరి. ఎస్ ఇన్ని దినాలు బహుమన్న టిప్స్తో మ్యాచ్లు గెలిచేటోళ్ళని చూసింటారు, టాసులు గెలిచి మ్యాచ్లు గెలిచేటోళ్ళను చూసింటారు. ఎందుకు చేతబడులు చేసుకుంటూ మానగడింగ్లు చేసుకుంటూ అంత తొండి ఆడి గెలిచేటోళ్ళను చూసింటారు. కానీ చెమట సుక్క పట్టకుండా మ్యాచ్లు గెలిచేటోళ్ళని చూసింటారో లేదో ఈ తూరి చూపిస్తాం చూడు. గెట్ రెడీ బాయ్స్. బహుమన్నా యా మాటకా మాట చూడే. ఫర్ ది ఫస్ట్ టైం అనిపిస్తాందే నీ టిప్స్ వనియాలు తీసుకోకుంటేనే బాగుంటుందని. ఓసి నీ గట్టెట్ట తీసుకెళ్తా తమ్ముడు. గీ బహుమ 2.0 అంటే ఎట్టుంటుందో చూపిస్తా చూడి. వెయిట్ అండ్ సీ తమ్ముడు, కథ మొత్తం వేరే ఉంటది. సో ఫ్రెండ్స్, మ్యాచ్ అయితే ఓడిపోయినాం. ఫస్ట్ టైం ఇండియాలో న్యూజిలాండ్తో సిరీస్ ఓడిపోవడం. ఈ ఓటమికి మెయిన్ కారణాలు వచ్చేసి ఫస్ట్ రోహిత్ గిల్లు నుంచి మంచి స్టార్ట్ రాకపోవడమే, అటనే మిడిల్ ఆర్డర్లో కూడా రాహుల్ అయ్యర్ తొందర అవుట్ కావడం, మూడోది అయితే మెయిన్ గిల్లు కెప్టెన్సీ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మిచ్చెల్ ఫిలిప్స్ ఆడుతున్నప్పుడు 30 ఓవర్ల దాకా జడేజాకి బౌలింగ్ అయ్యకపోవడం పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరు రైట్ హ్యాండర్లే, సో జడేజాకి బౌలింగ్ ఇచ్చితే ఖచ్చితంగా వికెట్ పడే ఛాన్స్ అయితే ఉంటుండే. అటనే టీంలో ఏమన్నా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్లు అంటే ఫస్ట్ మన విరాట్ యాజ్ యూజువల్గా సెంచరీతో అదరగొట్టేసినాడు. నెక్స్ట్ హర్షిత్ రాణా హిట్టింగ్, చిన్నగా బ్యాటింగ్ కేపబిలిటీ కానొస్తుంది ఫ్రెండ్స్. అటనే మన రెడ్డి నుంచి కూడా ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంకా బౌలింగ్లో అంటే సిరాజ్ నుంచి ఒక మంచి ఎకానమికల్ స్పెల్ గంతే ఫ్రెండ్స్, వేరే ఏం లేదు. అందరూ ఎక్కువ రన్స్ ఇచ్చేసినారు. సో మీకేమనిపించింది? ఈ ఓటమికి కారణాలు ఏమంటారు? కింద కామెంట్స్ చేయండి, చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో. సో ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్, జస్ట్ నవ్వుకోవడానికంతే, వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాకండి. అటనే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.